ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపాలిటీలో కాంగ్రెస్ సత్తా చాటబోతోంది. ఒక కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీల్లో పాగా వేయబోతోంది. 3-4 మున్సిపాలిటీల్లో మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధించబోతోంది. మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జోరుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు ఒకటి నల్గొండ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో దీనికి సంబంధించి పోలు ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ హవా చూపించిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి 17 మున్సిపాలిటీలకు సంబంధించి కొన్ని చోట్ల మాత్రమే ఏదైతే తిరుమలేరి కావచ్చు, ఇటు చండూరు కావచ్చు, చిట్యాల, పోచంపల్లి, అదేవిధంగా భువనగిరి, యాదిరిగుట్ట, ఆలేరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు, ఇటు మిర్యాలగూడ, సూర్యాపేటలో మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీ పోటీనిచ్చింది. మిగిలిన చోట్ల మాత్రం చేతులు ఎత్తేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి 17 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల పోటీ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల కొంత తక్కువగా వచ్చినప్పటికీ కూడా మెజార్టీ ఏదైతే ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు కాబట్టి వారి ఓట్ల సాయంతో కూడా 17కు 17 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక కార్పొరేషన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగిలేని ఆధిక్యంలో దూసుకుపోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి 30 నుంచి 33 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. కేవలం 6 నుంచి 9 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ, ఇక మిగిలిన 6 నుంచి 7 స్థానాల్లో బీజేపీ పార్టీ, ఇక ఒక చోట ఎంఐఎం, ఇంకా మరో చోట ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి నల్గొండ కార్పొరేషన్కు ఏదైతే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన తర్వాత ఇది తొలి ఎన్నికలు. సో ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నల్గొండ జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీల్లో కూడా ఏదైతే ఇటు చండూరు కావచ్చు, చండూరులో మాత్రమే ఇటు పోటీ ఇటు బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చింది. ఇక మిగిలిన చోట్ల మాత్రం పూర్తిగా 5 మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏదైతే ఆధిక్యం కనబరిచినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే మిర్యాలగూడ మొత్తం 48 వార్డులు ఉన్నాయి ఇక్కడ ఈ మున్సిపాలిటీలో, మేజర్ మున్సిపాలిటీ. ఇందులో 25కు పైగా కాంగ్రెస్ పార్టీ, ఇక బీఆర్ఎస్ 15 నుంచి 20 సీట్ల వరకు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ మాత్రం కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తున్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక దేవరకొండలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 20 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 5, బీజేపీ 3 స్థానాల్లో, ఇతరులు మాత్రం 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక నందికొండలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఇక్కడ 12 వార్డులుంటే ఇందులో 9 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఇక కేవలం 3 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఇక్కడ చిట్యాల, మరోవైపు మరో మున్సిపాలిటీ చిట్యాలలో చూసుకున్నట్లయితే 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 7 వార్డుల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ చిట్యాలలో కేవలం 5 స్థానాలకు పరిమితం కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ చిట్యాల మాత్రం పోటాపోటీ ఉంటుందని భావించినప్పటికీ కూడా చివరి రోజు ఏదైతే పోలింగ్ ఒక రోజు ముందు నుంచి కూడా కొత్త బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోయినట్లు కూడా సమాచారం ఉంది. ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 5 స్థానాలకే పరిమితం కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఆలియాలో 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డుల్లో కాంగ్రెస్ ఒకటి ఏకగ్రీవం అయింది. మిగిలిన 8 మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 3 స్థానాలకే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది. ఇక చండూరులో మాత్రం పోటీ నువ్వా నేనన్న రీతిలో ఉంది. ఇక్కడ 10 స్థానాలు ఏదైతే 10 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఇందులో 5 కాంగ్రెస్ పార్టీ, 5 బీఆర్ఎస్ గెలుచుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ గట్టి పోటీ ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల వరకు 7 నుంచి 8 స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పేసి కూడా ముందు ఏదైతే ఎలక్షన్కు ముందు రోజు వరకు కూడా అనుకున్నప్పటికీ కూడా చివరి రోజు మాత్రం ఏదైతే పోల్ మేనేజ్మెంట్ ఉందో ఆ పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా దూసుకువచ్చినట్లు కూడా సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి 10 వార్డులలో 5 స్థానాలు గెలుచుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ లో మాత్రం ఈసారి విజయం సాధించబోతున్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ తో పాటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, నల్గొండ.
తెలంగాణలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 136 కేంద్రాల్లో జరిగే ఓట్ల లెక్కింపు కోసం తగిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కౌంటింగ్ లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి 300 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వల్లి మున్సిపల్ కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు చేస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ కౌంటింగ్ సెంటర్ల లోపల అధికారులు అన్ని రకాల టేబుల్స్, ఇతర సామాగ్రిని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్ రేపు ప్రారంభమవుతుంది. గెలుపు ఓటములను అందరూ ధీమాతో ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ జరిగే సమయంలో ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. రేపు వాళ్ళ భవిష్యత్తు తేలనుంది. దాదాపుగా ఈ కౌంటింగ్ కోసం 20,000 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. ఇందులో కేవలం అంటే అధికారికంగా ఇచ్చినటువంటి పాసుల ఉన్న వారిని అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాలకు 300 మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించారు. అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల్లో విజయోత్సవాలు కానీ, ర్యాలీలు కానీ, ఇతర ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు అన్నటువంటిది పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో భాగంగానే 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇతరులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు గుంపులుగా చేరకూడదు, విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించవద్దని పోలీసు అధికారులు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. ప్రధానంగా చూసేది ఉంటే ఇటు అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ఇటు బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు పోటాపోటీగా పోటీ చేశాయి. రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది. ఇప్పటికే అధికార పార్టీ తమకు అనుకూలమైనటువంటి సర్వేలు వచ్చాయన్నటువంటి ఆనందంతో ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ దాదాపుగా 70% మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాయన్నటువంటి ధీమాతో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కూడా ఇటు ఉత్తర తెలంగాణ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా తమ సత్తా చాటుతామని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు మెదక్, అదేవిధంగా కరీంనగర్, వరంగల్తో పాటు ఇటు మిగతా జిల్లాలో కూడా, మహబూబ్నగర్ జిల్లాలో కూడా తమ సత్తా చాటుతామని చెప్తున్నారు. మొత్తంగా రేపు వాళ్ళ భవిష్యత్తు తేలనుంది. ఇప్పటికే దాదాపుగా అన్ని వార్డుల మెంబర్లు, వాళ్ళకు సంబంధించిన ఏజెంట్లను రేపు కౌంటింగ్ కేంద్రంలో ఏ విధంగా ఉండాలి, ఆ ఓట్ల లెక్కింపు ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి దాని మీద వాళ్ళు కూడా, రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు పూర్తిగా శిక్షణ ఇస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలతో పాటు వెబ్ క్యామ్ల ద్వారా కూడా దీని పర్యవేక్షణ ఉంటుంది. ఎప్పటికీ మైక్రో అబ్జర్వర్ కూడా ఈ కౌంటింగ్ కేంద్రంలో ఉంటారు. ఏదైనా పొరపాట్లు కూడా దాన్ని ఆబ్జెక్షన్ చెప్పడానికి ఏజెంట్ల సహాయంతో పాటు అధికారులు కూడా ఆబ్జెక్షన్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులో పూర్తిగా బాధ్యత, ప్రొసీడింగ్ ఆఫీసర్ కావచ్చు, కౌంటింగ్ లో ఉన్నటువంటి అధికారులకు బాధ్యత ఉంటుంది. ఎలాంటి తప్పులు దొరికినా కూడా వాటిని ఆపివేసి, వాటిని ఆ కౌంటింగ్ కేంద్రాన్ని నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా నువ్వా నేనా అనే స్థితిలో జరిగినటువంటి ఈ పోటీలో అధికార పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోటీ దాదాపుగా రేపు వాళ్ళ భవిష్యత్ తేలనుంది. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఆర్డీఓలతో పాటు వాళ్ళు కూడా అందులో ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఏజెంట్లకు కానీ, మిగతా వాళ్ళకి కానీ అందులోకి వెళ్ళిన తర్వాత తిరిగి లోపలికి వెళ్ళిన వారిని బయటకు రావడానికి కూడా అనుమతించడం లేదన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా పాసులు ఉన్న వారినే మాత్రం కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసేది ఉంటే అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే, అంటే భద్రతాపరిచినటువంటి ఈ ఓటల్ బాక్సుల వద్ద పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తంగా రేపు ఇక్కడ మున్సిపల్ పట్టణ ప్రాంత ప్రజలు ఎవరి వైపు తీర్పిచ్చారు, ఎవరికి పట్టం కట్టనున్నారు అన్నటువంటి విషయం తేలనుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.